నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్న కలెక్టర్. ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరై ప్రారంభోత్సవం. అత్యవసర సమయంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. తెలంగాణ విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్న యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ధోరణి మారలేదని తాటికొండ రవి ఆరోపణలు. కార్పొరేట్లకు కొమ్ము కాసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ఉన్నాయని విమర్శలు. ప్రమాదాలు సంభవించినప్పుడు రక్తం అవసరమవుతుందని, అందుబాటులో ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. డిపోలో నిర్వహించిన ఈ శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి పండ్లు, జ్యూస్ అందించి ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఆర్ఎం సోలోమాన్, డిప్యూటీ ఆర్ఎంలు ప్రవీణ్ కుమార్, ప్రణీత్, డిఎం కల్పన, డాక్టర్ కీర్తి, ఎంఎఫ్ శ్రీకర్, ట్రాఫిక్ సూపర్వైజర్లు వందన, పాషెట్టి, రిజర్వేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఏ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. Second thing is the reorientation training at the safety parameters of a vehicle. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా చిన్న జాగ్రత్తలు పాటించాలన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా జనవరి మాసం అంతా కార్యక్రమాలు చేపడతామన్నారు. డ్రైవర్లు నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. అదేవిధంగా 18 నిండని చిన్నారులు వాహనాలు నడపొద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. రోడ్డు భద్రతపై స్కూల్ విద్యార్థులతో పాటు యువకులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా ఇది నేషనల్ రోడ్ సేఫ్టీ సంబంధించిన ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ అప్పుడు బ్లడ్ చాలా అవసరం పడతాయి. సో ఇట్లా మనం బ్లడ్ మన దగ్గర అందుబాటులో ఉంటే, మన బ్లడ్ బ్యాంక్లో అందుబాటులో ఉంటే వారికి ప్రాణం కూడా కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన. దీంతోపాటు ఇప్పుడు మనం ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాలో వారు అవేర్నెస్ యాక్టివిటీస్ కానీ, తర్వాత డ్రైవర్స్కి మేజర్గా కౌన్సిలింగ్ కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, తర్వాత వెహికల్ సేఫ్టీ కానీ, తర్వాత డ్రైవర్స్ ఏవైతే ఈ మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పాటించుకోవడానికి, ఫాలో చేయించుకోవడానికి, తర్వాత దీంతోపాటు మళ్ళీ వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్, రీఓరియంటేషన్ ట్రైనింగ్ అవి అన్నీ కూడా ఈ మంత్ లాంగ్ యాక్టివిటీలో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంతోపాటు వారి సిబ్బందులు స్కూల్స్కి కూడా వెళ్ళి ఈ ఆర్టీసీ సంబంధించిన కానీ, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది కూడా వివరిస్తున్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దాట్ మొన్ననే గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క మేడం గారు కూడా మన జిల్లాలో ఒక చాలా మంచిగా పెద్ద ఎత్తున అక్కడ పోస్టర్స్ రిలీజ్ కానీ, తర్వాత ప్రతి ఒక్కరి మధ్యలో ఒక మంచిగా అవగాహన కూడా మేడం ద్వారా తీసుకొని రావడం జరిగింది. ఆనాడు బైక్ ర్యాలీ కూడా మేడం కూడా ప్రత్యేకంగా హెల్మెట్ ఒక ఎగ్జాంపుల్ వేసుకొని కూడా అందరి మధ్యలో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇట్లానే మనం మంత్ లాంగ్ సెలబ్రేషన్ చేస్తున్నాము. మా కోరిక ప్రతి ఒక్కరితో ప్రతిసార్లు అదే చెప్తున్నాము దాట్ ప్రతి ఒక్కరు ఇది చాలా అన్అవాయిడబుల్, మన కంట్రోల్లో ఉన్నాయి. మనం ప్రతిరోజు చాలా ఇట్లా మన డైలీ రొటీన్లో కొన్ని అంశం ఫాలో చేస్తున్నాము. రోడ్ సేఫ్టీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అంశం వాళ్ళ జీవితంలో ఉండాలి. దానికి సంబంధించిన మేజర్గా మీరు కార్కి డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేయడం, ఫోన్లో అసలు మాట్లాడకూడదు,
తర్వాత మీరు బైక్ కానీ స్కూటర్ కానీ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేయడము, తర్వాత దీంతోపాటు మళ్ళీ 18 years లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు వెహికల్ అసలు వాళ్ళు రన్ చేయకూడదు, నడిపించకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం, డ్రంక్ డ్రైవింగ్ అసలు చేయకూడదు. ఎస్పీ గారు కూడా బ్రహ్మాండంగా దానికి ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు. తర్వాత స్కూల్స్లో కూడా మనం దీనికి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా మన మొన్ననే ఆర్టీసీ ఆధ్వర్యంలో తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ సంక్రాంతి హాలిడేస్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్స్లో అసెంబ్లీస్లో కూడా వీటిపైన డైలీ ఒక అంశం వాళ్ళ పిల్లలకి కూడా తెలవాలి, అది కూడా చేయబోతున్నాము. తర్వాత కొద్ది రోజుల్లో యూత్లో కూడా మళ్ళీ అవేర్నెస్ యాక్టివిటీస్ మేజర్గా ఏవైతే ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ ఉన్నాయో అది కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఆదిలాబాద్ పట్టణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపిక చేసుకుని అమృత్ పథకం కింద తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం 840 కోట్లు ఇచ్చారని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో 1,20,00,000 రూపాయల టీఐఎఫ్డిసి నిధులతో నిర్మించే సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. కాలనీకి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను కౌన్సిలర్ కృష్ణ యాదవ్తో పాటు కాలనీవాసులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సుభాష్ నగర్ కౌన్సిలర్ లక్ష్మణ్, నాయకులు ముకుంద్, లాలా మున్నా, రవి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నాగేష్ మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా ప్రాంతాలకు అనుగుణంగా ఆదిలాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందన్నారు. అమృత్ పథకంలో ఎంపిక చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు నిధులు వెచ్చించి పనులు చేపట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు పెండింగ్లో ఉన్న వాటిని గుర్తించి ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వానికి విన్నవించి పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించి అవి పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని, అదే మాదిరిగా నూతనంగా ఇంకా ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించి నేను గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు గుర్తించి ఒక్కొక్కటిగా పనులు మంజూరు చేసుకోవడం, వాటి యొక్క పనులు పూర్తి చేసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జనాభా పెరిగింది, ప్రాంతం పెరిగింది. మన యొక్క టౌన్లో రోడ్స్ కావచ్చు, సైడ్ డ్రైన్ కావచ్చు, అదే మాదిరిగా భూగర్భానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టాన్ని కూడా గౌరవ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు అమృత్ స్కీమ్లో మన యొక్క టౌన్ని మరి ఎంపిక చేసుకోవడం, భూగర్భానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళ విషయంలో కావచ్చు, ఇప్పటికే మేము 340 కోట్ల రూపాయలతోటి పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తే అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం యొక్క చొరవతోటి ఆ పనులు పూర్తయితే ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క దాహార్తి కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా ఇక్కడ లేకుండా చేయాలని చెప్పేసి, క్లీన్ ఆదిలాబాద్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి టీచర్స్ కాలనీ వాసులు రోడ్డు సౌకర్యం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. వారి కళ నెరవేరబోతుందని తెలిపారు. అధికారులు కూడా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారిన ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఇంకా 40 కోట్ల కోసం ప్రతిపాదనను పంపించడం జరిగిందని, అవి వచ్చిన తర్వాత మిగిలిన కాలనీల్లో కూడా పనులు చేపడతామని పేర్కొన్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ టీచర్స్ కాలనీ రోడ్డు సమస్య ఎప్పుడు ఎన్నికల సమయం వచ్చినా లేదా మిగతా సమయాలలో కాలనీ వాసులంతా కలిసి మా టీచర్స్ కాలనీకి సంబంధించినటువంటి ప్రధాన రోడ్డు, ఆ రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. మేము ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా కూడా పట్టించుకుంటలేరని అనేక సందర్భాల్లో కాలనీ వాసులు
చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఎంపీగా గోడం నగేష్ గారు గెలిచిన తర్వాత కాలనీ వాసులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ రోడ్ని పూర్తి చేస్తామని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆదిలాబాద్ పట్టణానికి 11 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా DIFTCలో తీసుకొచ్చి ఈ యొక్క టీచర్స్ కాలనీకి సంబంధించినటువంటి 1,20,00,000 రూపాయలతో ఈ యొక్క CC రోడ్ అదేవిధంగా సైడ్ టెన్ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తొందరలో 2 నెలల లోపల ఈ రోడ్డుని పూర్తిగా కంప్లీట్ చేసి కాలనీ వాసులకు ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చే విధంగా పూర్తి చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినటువంటి పనులే కాకుండా రేపు ఆదిలాబాద్ పట్టణంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు మిగతా ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు కావాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. త్వరలో ఆ నిధులు వచ్చిన తర్వాత మిగతా కాలనీలలో కూడా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. పత్తి కొనుగోళ్లలో ఇదివరకు కొనసాగుతున్న విధానాన్ని తొలగించి కొత్తగా ధర లోటు చెల్లింపు పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని AIKF జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్రావు అన్నారు. బుధవారం సంఘం ప్రతినిధుల బృందం మార్కెట్ యార్డ్ను సందర్శించి వివరాలు తెలుసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ PDPVకి నీతి ఆయోగ్ ఆదిలాబాద్ మార్కెట్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని, ఈ విధానంలో ప్రైవేటు వ్యాపారులు తప్ప రైతులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. ఈ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. CCI కొనుగోళ్ల కారణంగానే ప్రైవేటు దోపిడీ నియంత్రణలో ఉందన్నారు. ధరలోటు చెల్లింపు పథకం అమలుతో CCI ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడే అవకాశాలు పెరుగుతాయని, ఇటు రైతులకు అటు ప్రభుత్వ ఖజానాకు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పత్తి కొనుగోలు CCI కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించేటువంటి విధానాన్ని నిలిపివేసి CCI కొనుగోలు జరపకుండా CCI ద్వారానే పత్తి పంట ధరను నిర్ణయించి మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి ప్రైవేటు వ్యాపారులు చెల్లించే ధరకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని 15% మించకుండా CCI ద్వారా రైతుల ఖాతాలలో జమ చేస్తాము అనేది ఈ యొక్క స్కీము ఉద్దేశమని, దీనివల్ల ప్రభుత్వానికి నష్టాలు తగ్గుతాయని నీతి ఆయోగ్ సూచించిందనే పేరుతోని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమును ముందుకు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని, అందులో ఆదిలాబాద్ జిల్లాను, ఆదిలాబాద్ మార్కెట్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నది. ఈ విధానాన్ని AIKF తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ఖండిస్తున్నది. యథావిధిగా CCI కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేస్తున్నది. ఒక పక్కన ఢిల్లీ సరిహద్దులలో దీర్ఘకాలంగా పోరాడుతున్నది రైతాంగం. 13 నెలలు ఏకదాటిగా వేలాది మంది పోరాడి సుమారు 760 మంది రైతులు ప్రాణత్యాగం చేస్తే పంటకు గిట్టుబాటు ధర చెల్లింపు చట్టం చేయాలని ప్రభుత్వం దొడ్డిదారిలో తెచ్చిన 3 నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తే తాత్కాలికంగా రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని గిట్టుబాటు ధర చెల్లింపు చట్టం కోసం ఒక కమిటీని వేసి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తిరిగి రైతు ఉద్యమం ఆ డిమాండ్ అమలు చేయాలని చేస్తుంటే దానికి తలొగ్గాల్సింది పోయి దొడ్డిదారిలో MSPని ఎత్తేసే కుట్రలో భాగంగానే ఈ స్కీమును తెర మీద తెస్తున్నది అనేది మా రైతు సంఘం అభిప్రాయం. గతంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అంటే 2016లో మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో కందుల పంటకు, సోయాబీన్కు, పత్తి పంటకు ఇదే స్కీమును వేరే పేరుతో అమలు చేసిండ్రు. కానీ అక్కడ తీవ్రమైన వ్యతిరేకత, రైతాంగానికి నష్టాలు రావడం వల్ల అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని వ్యతిరేకించి అమలు చేయకుండా ఆగినాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ బంధువు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ జైనత్ మండలం ఆకోలి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ SE కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో 1 టౌన్ CI సునీల్ కుమార్ బందోబస్తు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నలంద కళాశాల బస్సుకు క్లీనర్గా జైనత్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన గాలి గజానంద్ పనిచేస్తున్నాడు.
బుధవారం సోనార్గల్లి వద్ద బస్సు తిప్పే క్రమంలో 11 kV వైర్లు కిందకు వెళ్తుండగా కరెంటుకు గురై మరణించారన్నారు. విద్యుత్ అధికారులకు దీనిపై కాలనీవాసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయాయని, కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నలంద కాలేజీలో ఉన్నటువంటి బస్సులో క్లీనరు అక్కడ రాయల్స్ ప్యాలెస్ దగ్గర 11 kV వైర్ కింద అతి దగ్గర ఉండడం వలన మా యొక్క తమ్ముడు చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క బాధ్యత కుటుంబం, తమ్ముడికి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఆ కుటుంబం మొత్తము బాధ్యత ఆ తమ్ముడిపైనే ఆధారపడి ఉండేను. అలాంటి షాక్ వలన గురి అయితే వీళ్ళు కరెంటు వాళ్ళు 5 లక్షలు వస్తాయి పోండి, మేము 5 లక్షలు ఇస్తాము, మాదేం తప్పిదం లేదు, మీరే చూసుకోవాలా, చూసి నడవాలని అనడం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ లేడు, డిఈ లేడు, ఎవరు లేదు. ఖానాపూర్ వారు ఇదివరకు కూడా 3-4 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా 1.5 lakh 2 lakh డిమాండ్ చేయడం జరిగిందని చెప్పడము జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఖానాపూర్ పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర 2003 నుంచి ఇచ్చినటువంటి పిటిషన్స్ కూడా మా దగ్గర ఉన్నవి. ఈ రోజు మా తమ్ముడు ఇన్సిడెన్స్ వలన వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు పైకి రావడం జరిగింది. వారికి తగు న్యాయం చేయాలని మేము వీడికి గ్రామస్తులం, ఆకోలి గ్రామస్తులం మేము వీడికి రావడం జరిగింది. ఎస్సీ గారు స్పందించకుండా బోతుకు వెళ్ళిపోతున్నా అనుకుంటా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ డిఈ కూడా కరెక్ట్ స్పందిస్తలేడు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకొని అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మాజీ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. దాంతో ఆలోచన శక్తిని మెరుగుపరుచుకున్నప్పుడే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని పేర్కొన్నారు. బుధవారం జైనత్ మండలంలోని మాకోడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివేకానంద యూత్ సహకారంతో నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీలను మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. మొదట క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు. అనంతరం బ్యాట్ బాల్ చేతపట్టి క్రీడాకారులతో ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు ఇజ్జగిరి నారాయణ, మాజీ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు లింగారెడ్డి, డైరెక్టర్లు పురుషోత్తం, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వేణు యాదవ్, మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఎంపీటీసీ రామరెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ ఉషన్న, నాయకులు బుట్ట సతీష్, ఉగ్గి విఠల్, దత్తు, రామన్న తదితరులు పాల్గొన్నారు. జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. దూరం పో. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. గెలుపోటములను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కనబరచాలని పిలుపునిచ్చారు. అనేక గ్రామీణ క్రీడాకారులను తయారు చేసినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అందుకొరకే ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా ఏ గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఓడినా గెలుచుడు అనేది ఇది సహజం. గెలుపు ఓటములతోటి సంబంధం లేకుండా నేను మీ క్రీడాకారులకు అండగా ఉంటా. మీరు ఏ గ్రామంలో పెట్టినా, మీరు ఎక్కడ పోటీలు నిర్వహించుకున్నా మా బీఆర్ఎస్ పార్టీ తరపునే ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పినాం. మమ్మల్ని ఆహ్వానించి మీ గ్రామానికి రమ్మని క్రీడాకారులు ఎవరు పిలిచినా ఆ గ్రామానికి ఆ ప్రోత్సాహాన్ని అందిస్తూ మొదటి బహుమతి, రెండో బహుమతి కూడా ఏ పార్టీ అయినా ముందుకొస్తే, ఏ నాయకుడైనా ముందుకొస్తే ఆ నాయకునితోటి మీరు 2 ప్రైజులు ఇచ్చుకొని చేసుకోండి.
లేదంటే ఏ నాయకుడు గెలిచిన నాయకులు అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు ముందుకు రాకపోతే మా బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాలకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మాదే ఉంటాయని చెప్పి నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా. ఇదే మహాకోడలో డయస్ మీద అనేక సందర్భాల్లో కూడా చెప్పినాం. క్రికెట్తో పాటు ఇంకా అనేక క్రీడలు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. కానీ క్రికెట్ క్రీడాకారులు ఎక్కువ ఉంటారు కాబట్టి, యువకులు ఎక్కువ ఉంటారు కాబట్టి వారిని ప్రోత్సహించడానికే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలా, మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నేను మీ క్రీడాకారులకు ఎప్పుడు ప్రోత్సాహాన్ని అందిస్తుంటాం. మా పార్టీ పరంగా బహుమతులు ఇస్తూ ఉంటాం. మీరు కూడా రాబోయే రోజుల్లో ఎవరు పదవులున్నా ఎవరు పదవులు లేకున్నా ఎవరు క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నారు, ఎవరు ఆటలకు మద్దతు ఇస్తున్నారు, ఇది ఒకటే కాదు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినా అవన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమందరం మద్దతు ఇస్తాం. కాబట్టి అందుకే మీరు కూడా రాబోయే రోజుల్లో మాకు కూడా మీరు ఎప్పుడు సహకారాలు అందిస్తే మా సహకారం కూడా మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయురాలు గీతా ముఖర్జీ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో భారతీయ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త గీతా ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లో సేవలు అందించారన్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం పట్టుబడ్డారన్నారు. నేటి ప్రభుత్వాలు కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గీతా ముఖర్జీ గీతా ముఖర్జీ పార్లమెంట్ లో 33% మహిళా చట్టంలో అమలు చేయాలి. ముఖ్యంగా గీతా ముఖర్జీ గారు ఒక సామాజిక కార్యకర్త. ఆమె 1924లో పశ్చిమ బెంగాల్లో జన్మించింది, కలకత్తాలో. ఆమె 1967 నుంచి 77 వరకు ఆ మధ్య కాలంలో 4 సార్ల పర్యాయాలు శాసనసభ్యురాలుగా, అట్లనే 1980 నుండి 2000 వరకు అంటే కొన ఊపిరినంత వరకు 7 సార్ల పార్లమెంటు మెంబర్గా, ఎంపీగా గెలవడం జరిగింది. ముఖ్యంగా గీతా ముఖర్జీ ఆశయాలు ఏంటంటే ఈ దేశంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభలు, అసెంబ్లీ, పార్లమెంట్లో కానీ ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ అన్నింటిలో రిజర్వేషన్, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. గీతా ముఖర్జీ కొన ఊపిరినంత వరకు పార్లమెంట్లో పోరాటం చేస్తూనే ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండుకి చట్టసభలో మహిళల రిజర్వేషన్ కలగాలి, మహిళల భాగస్వామ్యం కలగాలి, మహిళల అభివృద్ధి చెందాలి, మహిళల సాధికారత ఉండాలని చెప్పేసి మహిళల అభ్యున్నతి కొరకు, మహిళల సంక్షేమం కొరకు ఎనలేని పోరాటం చేసిన కామ్రేడ్ గీతా ముఖర్జీ నేటికి మరి 2000 సంవత్సరాలు, 24 సంవత్సరాలు చనిపోయేవారు. పుట్టి 101 సంవత్సరం అయింది. వారు ఈ దేశంలో అనేక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, ఒక సంస్కర్తగా మహిళల్ని చైతన్యవంతులు చేసి భారతదేశంలో రిజర్వేషన్కు మరి పార్లమెంట్లో, అసెంబ్లీలో మరి చర్చలు నడుస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో రాబోతున్నాయంటే కాబట్టి గీతా ముఖర్జీ పోరాట ఫలితంగానే ఈ దేశంలో మహిళలకు రక్షణ, మహిళలకు చట్టాలు, మహిళల రిజర్వేషన్లు రాబోతున్నాయి అని చెప్పేసి ఈరోజు సిపిఐ జిల్లా కార్యదర్శి తెలియజేస్తున్నాను. మహిళా సమాఖ్య అభివృద్ధి చేసినందుకు అందరికీ మీ అందరికీ. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ రోకన్ల రమేష్ అకాల మరణం పార్టీకి, జిల్లా రాజకీయాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రోకన్ల రమేష్ మృతికి సంతాపంగా 5వ రోజు నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో జోగురామన్న పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ మృదు స్వభావి, అందరితో కలివిడిగా మెలిగే వ్యక్తి ఇవాళ భౌతికంగా దూరం కావడం చాలా బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనం ఇవ్వనున్నారని ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవోపేతంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోదా రంగనాథ స్వామి గోవింద, గోదా మాత
గోదా మాతాజీకి. పవిత్రమైన ధనుర్మాసము గత 24 రోజుల నుంచి మార్వాడి పంచాయత్ భవన్ ధర్మశాలను వేయించేసి ఉన్న బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని కూడా ఈ నెల జనవరి 10వ తేదీ నాడు శుక్రవారం నాడు ఉదయమే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా గరుడ వాహనం మీద వేయించేసి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం చేయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఉత్సవానికి మార్వాడి పంచాయత్ భవన్ చైర్మన్ బజరంగలాల్ అగర్వాల్ గారు, తర్వాత ధర్మకర్తలు, ఈఓ గారు, సిబ్బంది అందరినీ కూడా సమీకరించుకొని ఉత్సవాన్ని విజయంగా జరపడానికి మా కార్యవర్గం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ శుక్రవారం ఎల్లుండి 10వ తేదీ జనవరి శుక్రవారం రోజు ఉదయం 5:30కు అత్యంత వైభవపేతంగా జరిగే ఈ ముక్కోటి ఉత్తర ద్వార దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహిస్తామని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఆ రూపంలో ఈ సంవత్సర కాలాన్ని కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు, కేజీవీపీలు కనుక చూస్తే విద్యార్థులందరూ అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలై చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 48 మంది విద్యార్థులు హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చనిపోయారు. ప్రధానంగా మెనూ బాగలేదని, లేదంటే ఫుడ్ బాగలేదని చెప్పి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దీని మీద ఒక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం, ప్రభుత్వ హాస్టల్స్ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆ రకమైనటువంటి చట్టపరమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు కనుక చూస్తే ఈరోజు చెత్తగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. వానొస్తే వలవల, ఎండొస్తే ఎలయల అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా పూర్తిగా ఈరోజు కార్పొరేట్ వయం అయ్యేటట్టుగా నారాయణ, చైతన్య, ఆల్ ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థలకు దారాదత్తం చేసేటువంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్రంలో పక్కగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు యూనివర్సిటీ విద్య కూడా రాష్ట్రంలో బాగుండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అన్ని ప్రాంతాలలో అందరికీ వెసులుబాటుగా ఉండేటట్టుగా యూనివర్సిటీని ప్రారంభించాలని చెప్పి గతం నుంచి కూడా గత ప్రభుత్వాలకు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో కూడా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు హైదరాబాదు, వేరే యూనివర్సిటీలకు, వేరే జిల్లాలకు ఇక్కడ నుంచి వలసపోయి చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి ఈ ప్రాంతంలో కనుక గిరిజన యూనివర్సిటీని పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల విద్యార్థులకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి గతం నుంచి కూడా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సార్లు మోరబెట్టినప్పటికీ ఆ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడో ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అద్దె భవనంలో కొనసాగుతున్నాయి, వసతులు లేవు, అనేక ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులకు ఈరోజు అక్కడ విద్యార్థులు గురవుతూ ఉన్నారు. మరి ఎట్లా విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోతారు? మొత్తం విద్యారంగాన్ని కార్పొరేటర్లకు అప్పచెప్పేటువంటి పరిస్థితిని ఒకవైపు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కేంద్రంలో కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నూతన విద్యా విధానం పేరుతోటి మొత్తం విద్యనంతా కూడా కార్పొరేటర్లకు అప్పచెప్పాలి, ప్రభుత్వ విద్యా సంస్థను ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతూ ఉంది. యూనివర్సిటీలలో గ్రాంట్స్ని ఎత్తేయడం, యూనివర్సిటీలలో ఈరోజు వీసీలను నిర్మించేటువంటి బాధ్యత గవర్నర్లకు అప్పచెప్పడం, అట్లాగే డిటెన్షన్ విధానం పేరుతోటి విద్యను మొత్తం కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయబోతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నిరసన, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్న కలెక్టర్. ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరై ప్రారంభోత్సవం. అత్యవసర సమయంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ రాజర్షిషా సూచన.
తెలంగాణ విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్న యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ధోరణి మారలేదని తాటికొండ రవి ఆరోపణలు. కార్పొరేట్లకు కొమ్ము కాసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ఉన్నాయని విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.